ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రవర్తన. ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన. సరే కన్నుగొట్టడాలు ఇట్లాంటివి పక్కన పెడదాం, కావులిచ్చుకోవడాలు. కానీ ఒక ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, ఆయన మీదన ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి సెటారికల్ వేస్తూ తృణమూల కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ అడ్డదిడ్డమైన నటిస్తుంటే సాధారణంగా అది తప్పు అని మాట్లాడితే పెద్దరికం అవుతుంది. లేదా అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోతే పలాయనవాదం అన్న కానీ హుందాగా అన్న ప్రవర్తించినట్టు అవుతుంది. తనే స్వయంగా వీడియోలు తీస్తూ నవ్వుకుంటూ కూర్చున్నాడంటే కాలేజీలో బ్యాక్ బెంచ్ బాయ్స్ వ్యవహారం తప్ప ఏమన్నా సమాజానికి పనికొచ్చేది ఉందా రాహుల్ గాంధీలో? అసలు ఈ దేశానికి కావలసినటువంటి రూట్లో ఆయన ఆలోచిస్తాడా? ఒకటి బుజ్జిగింపు రాజకీయాలు, రెండవది విద్వేషపూరితమైనటువంటి వ్యవహార శైలి, వ్యక్తిత్వ హననం. నరేంద్ర మోడీని వ్యక్తిత్వ హననం చేసింది ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కదా. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ రివర్స్ మాట్లాడతారు. బట్ ఏ కోణంలో నుంచి ఆయన ఆ వీడియో తీస్తూ నవ్వుకుంటూ కూర్చున్నారు అన్నది ఆయన ప్రవర్తన గురించి చర్చించాల్సిన సమయం అయితే వచ్చింది.